ఓకే స్వామి. జై శ్రీరామ్. కోనాయపల్లె గ్రామంలో నూతనంగా విగ్రహ శిలా ప్రతిష్ట 11 అడుగుల భారీ అభయహస్త ఆంజనేయ స్వామి విగ్రహ నూతన ప్రతిష్టా మహోత్సవం 3 రోజుల దీక్షాపూర్వకంగా ఇవాల్టి రోజున ఉదయాన్నే ప్రాతకాలంలో విశేషంగా ప్రతిష్టా మహోత్సవానికి కావలసిన గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, పంచగవ్య ప్రాసన, వాస్తు హోమాది ఇత్యాది హోమములన్నీ పూర్తి చేసుకొని సాయంకాలం స్వామివారికి విశేషంగా జలాదివాస కార్యక్రమాలు పూర్తి అవుతాయి. అదేవిధంగా యాగశాల యందు కుంభారాధన, పరివార ఆరాధన, అఖండ దీపస్థాపన, యంత్రారాధన, మండలారాధన, వివిధ ఆరాధనలు, యాగశాల యందు విశేష హోమాలు జరిగి ఈ రోజుతో ఈ కార్యక్రమాలు పూర్తవుతాయి. రేపటి రోజున స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేకం ప్రాతకాలంలో ఉంటుంది. మూల విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం, సాయంకాలం ఆ విగ్రహానికి శయనాదివాస, జలాదివాస, దర్పణాదివాస, ఛాయాదివాస అదివాసాలు, మూలమంత్ర హోమాలన్నీ ఉంటాయి. బుధవారం రోజున కార్యక్రమాలు జరుగుతాయి. గురువారం రోజున సుముహూర్తంలో స్వామివారికి యంత్ర ప్రతిష్ట, తదనంతరం విగ్రహ ప్రతిష్ట, విశ్వరూప సందర్శన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నీ కోనాయపల్లె గ్రామ ప్రజల సహాయ సహకారాలతో అంగరంగ వైభవంగా ప్రతిష్టా కార్యక్రమాలు పూర్తి జరుగుతూ ఉన్నాయి. జై శ్రీరామ్. మీ పేరు స్వామి? మా పేరు సునీల్ కుమారాచార్యులు. సుమంత దీక్షితుల బృందం, శిష్య బృందం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రతిష్టా మహోత్సవాలు నిర్వర్తిస్తున్నాం. ఓకేనా? జై శ్రీరామ్. ఆంజనేయ భక్తులందరికీ ఓకేనా? కోనాయపల్లె గ్రామ ప్రజల అందరి సహకారంతో అభయాంజనేయ స్వామి 11.5 అడుగుల ఎత్తుగల అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి కోనాయపల్లె గ్రామ ప్రజలందరి తరఫున మన కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు, యువ నాయకుడు నరేన్ రామాంజన్ రెడ్డి గారు, అలాగే మా ఎంపీటీసీ జి నాగమలారెడ్డి గారు అందరి సహకారంతో, మా కోనాయపల్లె గ్రామాల ప్రజల సహకారంతో అందరికీ ప్రతి ఒక్కరికి ఆహ్వానిస్తున్నాము. మా కార్యక్రమాలు బండలాగు పోటీలు, కోలాటము, చెక్క భజన, అన్నదాన కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి. మా యొక్క కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. 25వ తేదీ బండలావుడు పోటీలు, అలాగే కోలాటం కూడా ఉంటుంది. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం 3 రోజులు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అందరూ ఆహ్వానితులే.